ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాలను కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగంగా అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, పేజ్ నంబర్. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు. చాలండి. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు. మరి స్వాతంత్ర్యం అనగా స్వేచ్ఛ. స్వాతంత్ర్యం అనగా స్వేచ్ఛ. మరి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చింది. బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుంచి మన దేశము విడుదల పొందింది. స్వాతంత్ర్యము అంటే దాని అర్థం స్వేచ్ఛగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి బానిసత్వం లేకుండా, ఎటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ మన మనస్సు మీద, హృదయం మీద, జీవితం మీద, కుటుంబం మీద ఉండకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా, నిర్మలంగా జీవించే జీవితమే స్వాతంత్ర్యం. కొంతమందిని రోగాలు పీడిస్తూ ఉంటాయి. కొంతమందికి ఆర్థిక సంబంధ ఇబ్బందులు పీడిస్తూ ఉంటాయి. కొంతమందికి మరి కుటుంబ సమస్యలు వారి మీద ఒత్తిడి తెస్తూ ఉంటాయి. వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా, మనశ్శాంతి కలిగి, నెమ్మది కలిగి, సమాధానం కలిగి జీవించలేరు. ప్రతి విషయంలో కూడా వారి మీద ఒత్తిడి, వారి మీద స్ట్రెస్ ఉంటుంది, స్ట్రైన్ ఉంటుంది. కాబట్టి దేశానికి ఎలాగైతే స్వతంత్రం వచ్చిందో అలాగే మన యొక్క మనస్సుకి, హృదయానికి, జీవితానికి, కుటుంబానికి కూడా స్వాతంత్రము ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారే మనకి నిజమైన స్వాతంత్రము, నిజమైన స్వేచ్ఛ, నిజమైన నెమ్మది, సమాధానము, శాంతి, సమృద్ధి కలిగించేటటువంటి దేవుడు, మనకి విడుదలిచ్చే దేవుడు. అందుకని కొలస్సీ 1:13 పట్టణంలో ఉంది, తీయక్కర్లేదు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకి విమోచన అనగా మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది. విమోచన, పాపములకు క్షమాపణ కలుగుచున్నది. విమోచకుడు, విమోచించేవాడు కట్ల నుంచి, బంధకాల నుంచి, పాశాల నుంచి, ఉచ్చుల నుంచి, ఉరుల నుంచి, సంఖ్యల నుంచి, చెరసాల నుంచి, ఖైదీల నుంచి, ఊబిలోంచి మన విడిపించేవాడు, శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడిపించి ఆయన తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేశారు. కాబట్టి ఇక్కడ స్వతంత్రం అనగా స్వేచ్ఛ. మన మనస్సు మీద కానీ, హృదయం మీద కానీ, మన శరీరం మీద కానీ, మన ఆధ్యాత్మిక పరిస్థితుల మీద కానీ ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంపూర్ణంగా, సంతోషంగా, సమృద్ధి కలిగి జీవించే జీవితాలే స్వాతంత్రంలో ఉన్నటువంటి జీవితాలు. ఒక పక్షి పంజరంలో ఉన్నంత వరకు దానికి స్వాతంత్రం ఉండదు. అది దాని స్వేచ్ఛగా ఉండలేదు. ఆ యజమాని పెట్టినటువంటి ఆహారము, యజమాని పెట్టినటువంటి పానీయం తాగడానికి తప్ప అది స్వేచ్ఛగా, స్వతంత్రంగా తిరగలేదు. తనకు నచ్చిన ప్రదేశాలకు అది వెళ్ళలేదు. తనకు నచ్చిన ఫలాలు అవి భుజించలేదు. అన్ని పక్షులతో కలిసి సంతోషంగా, ఆనందంగా అది తిరగలేదు. ఎందుకంటే అది పంజరములో బంధించబడి ఉంది. కాబట్టి దానికి స్వేచ్ఛ ఉందంటే దానికి స్వేచ్ఛ లేదు. అలాగే సాతాను కూడా మన అనేకమైనటువంటి బంధకాల్లో, వాడి యొక్క పాశాల్లో, వాడి యొక్క ఉచ్చుల్లో, ఉరుల్లో, వాడి యొక్క సంఖ్యల్లో, వాడి యొక్క చెరసాలు, వాడి యొక్క ఖైదీల్లో మనల్ని బంధిస్తున్నాడు.
వాటి నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు బంధకాల్లో ఉన్నవారిని, సంఖ్యల్లో బంధింపబడిన వారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి విమోచకుడిగా, రక్షకుడిగా, స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. తాను నమ్మిన యూదులతో అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహించినప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానమే, ఎవరికి మేము దాసులం కాదు, నువ్వు మాకు స్వతంత్రం ఇచ్చేది ఏంటి? ప్రభు చెప్తాడు, పాపము చే ప్రతివాడు పాపములకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లయితే మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. స్వాతంత్ర దినోత్సవం 15వ తారీఖున జరిగింది, 16 ఆదివారం వచ్చింది. కానీ కొన్ని పరిస్థితుల్లో నేను ఇక్కడ మాట్లాడలేకపోయాను. అది నన్ను ఒక ప్రధానం ఉండడం వల్ల మరి ఇక్కడ అమ్మగారు మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడారు. కాబట్టి ఈ వారం నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే భక్తుడైన పౌలు గారు అంటున్నారు, ఏమనంటే 3 విషయాలు చెప్తున్నారు ఆయన. నాకు అన్ని విషయంలో నాకు స్వతంత్రత కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిట్లో నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ కూడా చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. మొదటి మాట. రెండో మాట అన్నాడు, నాకు అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్ని విషయాలు నేను స్వతంత్రనే, కానీ దేని చేత నేను లోబరచబడ నేరను అంటున్నాడు. మూడో విషయం అన్నాడు, నేను అందరి విషయంలో నేను స్వతంత్రునిగా ఉన్నాను. నేను అందరి విషయంలో స్వతంత్రునే, కానీ అనేక మందిని సంపాదించుకోవడం కోసం అందరికీ నన్ను నేనే దాసునిగా అప్పగించుకొనిచున్నాను. దేవుని స్తోత్రం. మొదటి విషయం ఏంటంటే మనకు స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. దేవుడు మనల్ని వాక్యం ద్వారా మాట్లాడి ఇది చేయొద్దు అంటున్నాడు, కానీ మనల్ని చేస్తుంటే మనల్ని అడ్డుగా వచ్చి అడ్డుపడ్డాయి. ఆదామావుకు చెప్పాడు, ఇది తినొద్దు, తిని దినాన్ని నిత్యం నువ్వు చస్తావని చెప్పాడు. కానీ మరి తిన్నారో లేదా? అది తినడానికి వెళ్తున్నప్పుడు ఆదామీలు అడ్డుగా, ప్రభువులు అడ్డుగా నిలబడ్డారా? స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. మనం ఏది చూసి చేసుకుంటే అది మనం చేసుకోవచ్చు. జీవమును మరణమును, ఆశీర్వాదము శాపం మీ ముందు ఉంచుతున్నాను, భూమి ఆకాశాలు మీకు సాక్షిగా మీ ముందు నిలబెడుతున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి స్వతంత్రం అనగా ఏంటంటే స్వేచ్ఛ. మన జీవితాల్లో స్వేచ్ఛ లేదు, మన కుటుంబాల్లో స్వేచ్ఛ లేదు, వ్యక్తిగతంగా కూడా మన మనసుకి స్వేచ్ఛ లేదు, హృదయానికి స్వేచ్ఛ లేదు, జీవితానికి స్వేచ్ఛ లేదు, ఆలోచన సరళకి స్వేచ్ఛ లేదు. ఈ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చేది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ స్వేచ్ఛను, ఆ స్వతంత్రాన్ని మనకి ఇస్తున్నారు. మన మనస్సుకి, మన హృదయానికి, మన జీవితాలకి, మన కుటుంబాలకి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీరు పొందుకోండి, ఆ శాంతి నన్ను మీరు పొందుకున్న ద్వారా మీరు అది పొందుకుంటారని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యూదులతో చెప్తున్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే గాని మీరు నాకు నిజముగా శిష్యులై ఉండి సత్యమును గ్రహింపలేరు. మీరు సత్యమును గ్రహిస్తే, నా వాక్యాన్ని గ్రహిస్తే, నా వాక్యం ద్వారా విడుదల పొందితే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. ఎవరైతే వాక్యాన్ని గైకుంటారో, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారిని ఏ బంధకాలు కూడా ఏమీ చేయలేవు. వాక్యం వల్ల ఏం చేస్తాడండి, మన కట్లు విప్పుతుందంట, మన పాశాల నుంచి, మన సంఖ్యల నుంచి, మన చెరసాల నుంచి, మన ఖైదుల నుంచి మనకు విడుదల చేస్తాడట. సైతాన్ యొక్క బంధకాలు, సైతాన్ యొక్క కట్లు, వాడి యొక్క పాశాలు, వాడి యొక్క ఉచ్చులు, ఉరులు, సంఖ్యల నుంచి, ఖైదుల నుంచి మనకు విడుదల ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలన్నిటిలోంచి కూడా అదే నాకు నెమ్మది కలుగ చేయను. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడతాం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రెండు ప్రక్రియలు ప్రతి ఒక్క ఆత్మీయ యొక్క జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరాలి. అలాగే జరగనటువంటి పక్షంలో మనం దేవునికి దూరం అయిపోతాం, మన మనస్సు, హృదయం కఠినమైపోద్ది,
మొద్దుబారిపోతాం, బండబారిపోతాం. మనలో జీవం ఉండదు. ఆ జీవం లేకపోతే సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. కాబట్టి వాక్యము ద్వారా మనము స్వతంత్రులుగా మనల్ని మనం చేసుకోవచ్చు. రెండోది 2 కొరింథీ 3:17 అంటున్నాడు, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వాతంత్ర్యం ఉండెను. ప్రభువే ఆత్మ. వాక్యముగా ఉన్న ఆయన శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చిన ఆయన మన కోసం రక్త మాంస చిందించి మరణించాడు. మరణించిన ఆయన మళ్ళా ఆత్మస్వరూపుడిగా మారిపోయాడు. కాబట్టి వాక్యము శరీరధారిగా ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. ఆ శరీరము మన పాపదోషాల నిమిత్తము ఆ కల్వరి శిలువలో చితకొట్టబడి, నలకొట్టబడి, గాయపరచబడి, రక్తస్రావంలో ఆయన ఏలబడుతూ, ప్రాణం విడిచి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి 3వ దినాన మృత్యువును జయించి తిరిగి లేచాడు. ఒకటి వాక్యము, రెండోది శరీరము, మూడోది ఆత్మ. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు ఆయన? ఏ రూపంలో ఉన్నాడంటే ఆత్మ స్వరూపుడిగా ఉన్నాడు. ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఏ విధంగా ఉండాలటండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? హృదయంలో ఆరాధించాలి. పాట ఉంది కదా, హృదయముతో నా దేవుని ఆరాధించెను, పూర్ణ హృదయముతో నా దేవుని ఆరాధింతును, 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 ఆరాధింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించారు. ఏం కనబడదు, ఏం వినబడదు, హృదయానికి అగోచరం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా, సజీవుడిగా, సమస్త లోకానికి అధికారిగా, సార్వభౌమాధికారి ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే ఆయన చేరుకోవాలి. లోకానుసారాలు అయితే శరీరం ద్వారా కనిపించేదానికి వినిపించనిది ఉంటాయి, చూడవు, ఉంటాయి, వినవు, ఉంటాయి, మాట్లాడు. కన్నులు ఉంటాయి, చెవులు ఉంటాయి, హృదయం ఉండదు, జీవం ఉండదు. అయినప్పటికీ కూడా వారు ఎంతో నిష్ఠగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండేనో అక్కడ మనకి స్వాతంత్రం. మన హృదయంలో దేవుని ఆత్మ ఉంటే మన హృదయానికి ఏముంటుంది? మన జీవితానికి, మన కుటుంబాలకి స్వాతంత్రం ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ విడుదల ఉంటుంది, అక్కడ స్వస్థత ఉంటుంది, అక్కడ స్వాతంత్రం ఉంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మనలో దేవుని ఆత్మ ఉంటే ఉత్తర ప్రత్యుత్తరాలు చదివినప్పుడు మనుషులు చూసి ఏమనుకుంటారు అనుకో, అలా ఇక్కడ నిలబడి బోధించబడికి దేవుని ఆత్మ లేకపోతే మీ ముందుకు రావడానికి నాకు సిగ్గు, నాకు బిడియం, నాకు భయము, నాకు బెదురు, నాకు జంకు ఉంటుంది. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఎవరో నన్ను చూడాలి, అమ్మో తప్పు చదివేస్తానేమో, తప్పు బోధిస్తానేమో, అమ్మ అంత ముందుకెళ్ళి నేను ఎలా మాట్లాడగలను. కొంతమంది పెద్ద పెద్ద ఫంక్షన్స్ పెట్టుకుంటారు దేవుడు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి. అయ్యా వచ్చి కొంచెం గ్రీటింగ్స్ తెలియచేయండి, లేదంటే భోజనాల విషయంలో, ప్రేమ విషయంలో 2 మాటలు చెప్పాలని ముందుకు రావడానికి భయపడిపోతారు, మైక్ పట్టుకోవడానికి భయపడిపోతారు. కారణం ఏంటంటే వారికి ఇంకా స్వాతంత్ర్యము లేదు, స్వేచ్ఛ లేదు, ఇంకా బంధకాల్లో ఉన్నారు. కాబట్టి ఆ దేవుని ఆత్మ వారిలో లేదు. కాబట్టి అనేక జనాల ముందు నిలబడి మాట్లాడలేరు, పాట పాడలేరు, వాక్యం చదవలేరు. ఎంత పిహెచ్డి చదివిన వ్యక్తి అయినా తప్పులు చదివేస్తారు. ఎందుకంటే అక్కడ దేవుని మహిమను వారు వెతకరు కాబట్టి, తమ మహిమను వెతుకుతారు. కాబట్టి అందరూ నా వైపే చూస్తున్నారు, నేను చాలా పెద్ద చదువు చదివాను, గొప్ప ఉద్యోగంగా ఉన్నాను అని తడబడిపోతూ ఉంటాడు. కానీ స్వాతంత్రం ఉన్నవాడు దేవుని కోసం నిలబడతాడు కాబట్టి, దేవుని కోసం మాట్లాడతాడు కాబట్టి అతను ఎటువంటి పిరిగితనము, భయం, ఆందోళన ఉండదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. పరిపూర్ణమైన ప్రేమలో భయము, పిరిగితనం ఉండదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి
ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు స్వతంత్రంగా ఉండగలవు, స్వేచ్ఛగా ఉండగలవు. ఈ స్వతంత్రము స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందంటే అందరినీ ప్రేమిస్తావు, అందరూ నా వారే అనుకుంటావు, అందరితో మంచి సమాధానం కలిగి ఉంటావు, ఐక్యత కలిగి ఉంటావు, ప్రేమ కలిగి ఉంటావు, అందరి కష్టాలని కష్టాలుగా చూస్తావు, అందరి బాధల్ని బాధగా ఎంచుకొని నువ్వు కన్నీరు గాడ్చి ప్రార్థన చేస్తావు. మనం అందరం ఒకటే కుటుంబం అనే భావనతో ఉంటాం కాబట్టి మనం స్వేచ్ఛగా అందరితో ఉంటాం, స్వతంత్రంగా అందరితో ఉంటాం. అందరి కష్టాలు మనం పాలు పంపులు పొందుతామని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇదే గలతీ పత్రిక కుడివైపు చూసినట్లయితే 13వ వచనం ఉంటుంది చూడండి. 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరికొకడు దాసులుగా ఉండండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితిరి. దీని మాట యొక్క అర్థం ఏంటంటే మీరు సైతాన్ యొక్క బంధకాల నుంచి, వాడి యొక్క కట్టల నుంచి, వాడి యొక్క పాశాల నుంచి విడుదల పొందడానికే మీరు దేవుని చేత పిలువబడ్డారు. నా దగ్గరికి పిలువబడిన వాడు ఎలా ఉంటాడంటే స్వేచ్ఛగా స్వతంత్రుడిగా ఉంటాడు. మీరు స్వతంత్రులుగా ఉండడానికే ప్రభువు నిన్ను నన్ను మనల్ని పిలిచాడు, బంధకాల్లో ఉండడానికి కాదు అని చెప్తూ ఆ యొక్క స్వాతంత్రాన్ని ఏం చేయకూడదట, శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండుడి. శరీర క్రియలకు హేతువు చేసుకోకుండా. మరి ఒక వీధిలో ఇద్దరు విశ్వాసులే. ఒక ఆమె భర్తతో అంటది, నేను పలానా ఆమె దగ్గరికి వెళ్ళి 1 గంట ప్రార్థన చేసుకుని వస్తాను, లేదా 1 గంట మేము బైబిల్ డిస్కస్ చేసుకొని ప్రార్థన చేసుకొని ఒకరి కష్టంలో చెప్పుకొని ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నానండి అని భర్తతో చెప్తే సరే వెళ్ళాను. ఆమె క్రైస్తవురాలు కదా, నువ్వు క్రైస్తవులు కదా. అక్కడ ఏంటంటే ఒకరింటికి ఒకరు వెళ్ళడానికి ఏంటి అక్కడ స్వాతంత్రం అంటే ఇద్దరు కూడా దేవుని నమ్మినవారు కాబట్టి. ఈ బైబిల్ పట్టుకొని ముసుగేసుకుని వెళ్ళి ఆ బైబిల్ పక్కన పడేసి ఆ బైబిల్ ఇద్దరు కలిసి కూర్చొని చదవకుండా ప్రార్థన చేయకుండా ఇంకొక ఇంటి గురించి ఊసులెట్టుకున్నారనుకోండి. వాళ్ళు వెళ్ళింది ఏంటి, ఏ స్వతంత్రంతో వెళ్ళారు, ఎందుకు భర్త పంపించారంటే సరే ప్రార్థన చేసుకోండి కదా వెళ్ళి, గంట కాకపోతే గంటలో 2 గంటలు రా అంటాడు. అంటే ఆ స్వతంత్రం ఉంది వెళ్ళడానికి, ఆ స్వతంత్రం ఇచ్చింది ఎవరంటే ప్రభు. కానీ వాళ్ళు వెళ్ళి బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా 2 పక్కన పెట్టి ఇద్దరు ఇంకొక ఇంటి గురించి వాళ్ళ గురించి విమర్శించుకుంటున్నారు అనుకోండి, డిస్కస్ చేసుకున్నారు అనుకోండి, అది శరీర క్రియలకు హేతువు చేసుకున్నటువంటి స్వాతంత్రం. దేవుని స్తోత్రం. కొంతమంది మందిరానికని బైబిల్ పట్టుకుని వస్తారు, వాళ్ళు ఇంకో దారిలో వెళ్ళిపోతారు. కానీ ఇంటి దగ్గర ఏమనుకుంటారంటే వీళ్ళు మందిరానికి వెళ్ళారు అనుకుంటారు, కానీ వీళ్ళు మందిరానికి వెళ్ళరు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే కాలేజీకని యూనిఫారం వేసుకొని బ్యాగ్ తగిలించుకొని ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తారు. లోపల ఇంకో షర్ట్ ఉంటుంది, పైన యూనిఫామ్ షర్ట్ తీసేస్తాడు, పక్కన బ్యాగ్లో పెట్టేస్తాడు, లోపల ఇంకో స్టైల్గా ఉండే షర్ట్ ఉంటుంది. సినిమాకి వెళ్తుంది ఆమె. అంటే ఇక్కడ స్కూల్కి తల్లిదండ్రులు పంపించే స్వేచ్ఛ స్వతంత్రాలు వాళ్ళు ఏం చేస్తారంటే శరీర క్రియలకు వారు హేతువు చేసుకున్నారు. ఇక్కడ మరి భక్తులైన పౌలు గారు కూడా అదే అంటున్నారు, మీరు స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డారు కాబట్టి మళ్ళా బంధకాలకు వెళ్ళిపోయేటటువంటి స్థితి మీరు కలిగి ఉండొద్దు. అది శరీర క్రియలకు హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగిన వారి ఒకరికొకరు దాసులై ఉండండి. ఒకరికొకరు దాసులు ఉండాలి, దేవునికి దాసులుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే సేమ్ మాట ఇంకో దగ్గర ఉంటుంది చూడండి, మీరు స్వతంత్రంగా ఉండడానికి, స్వేచ్ఛగా ఉండడానికి, నాలో ఉండడానికి మీరు పిలువబడ్డారు. మళ్ళీ సైతాన్లో ఉండి వాడి బంధకాలకు వెళ్ళిపోయి జీవించడానికి పిలువబడలేదు. కాబట్టి మీ యొక్క స్వతంత్రాన్ని దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి దాన్ని ఉపయోగించుకోవద్దు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. స్వతంత్రం అనగా ఏంటండి, స్వేచ్ఛ అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. స్వతంత్రం అనగా స్వేచ్ఛ. నిజంగా మనం స్వేచ్ఛగా ఉన్నామా? నిజంగా మనం స్వతంత్రంగా ఉండగలుగుతున్న దేవుడిలో ఇంకా మనము విడుదల కలిగి విమోచన కలిగి ఉండగలుగుతున్నాం అంటే
ఎక్కువ శాతం మనము విడుదల విమోచన కలిగే పరిస్థితులు కాకుండా ఇంకా బంధకాల్లోనే, ఇంకా కట్టల్లోనే, ఇంకా పాశాల్లోనే, ఇంకా ఉచ్చుల్లోనే, ఉరుల్లోనే, సంఖ్యలలోనే, ఇంకా చెరసాల్లోనే, ఇంకా ఆ యొక్క సాతాను యొక్క ఖైదీలోనే ఉండే స్థితి ఎక్కువ శాతం మనలో కనిపిస్తుంది. అందుకని మన కుటుంబంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. భార్యాభర్తల మధ్యలో ఉండే సంతోషం, ఆనందం అని పొందలేరు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని పొందలేరు. అలాగే ఇరుగు పొరుగు వారితో, ఇంట్లో వారితో, వీధిలో వారితో వారు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండలేరు. సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని వారు పంచుకోలేరు. దేవుని స్తోత్రం. ఏ కుటుంబంలో అయితే భర్త, భార్య, పిల్లలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, కూర్చొని భోజనం చేస్తారు, కూర్చొని ప్రార్థన చేస్తారు, అందరూ ఒకే స్థితిలో ఉంటారో అక్కడ దేవునిలో స్వాతంత్ర్యం కలిగినటువంటి స్థితి మనం చూడగలం. దేవుని స్తోత్రం. భార్య ఏమో సీరియల్ చూసుకుంటుంది, భర్త ఎక్కడో బయట తిరిగేసి వస్తాడు, పిల్లలేమో వాళ్ళేమో సెల్లో ఏమో చూసుకుంటుంటారు. అందరూ కలిసి ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకునే పరిస్థితి ఆ ఇంట్లో ఎవరి దారి వారిదే. ఇంట్లో సంతోషం ఏంటో, ఇంట్లో కష్టం ఏంటో, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటో ఆ డిస్కస్ చేసుకోలేరు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఏదో కష్టం సుఖం భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో పరిస్థితులు బట్టి, ఆర్థిక పరిస్థితులు బట్టి, సామాజిక పరిస్థితులు బట్టి, ఆర్థిక పరిస్థితి గురించి వారు మాట్లాడుకుంటారు. పిల్లలు వాళ్ళ మట్టికి వాళ్ళు ఆడుకుంటారు. కానీ పెద్ద అయిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత, యవనస్తులైనప్పుడు వారు కూడా తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు వారు వినాలి. ఆ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్య ఏంటి, జీతం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పు ఉంది, ఎంత పొదుపుగా వాడాలి, ఈ విధంగా తల్లిదండ్రులతో కలిసి యవనస్తులైన పిల్లలు కూడా ఆలకించినప్పుడు వారు కూడా వారి ఖర్చు తగ్గించుకుంటారు. అమ్మో మా ఇంట్లో పరిస్థితి ఇది కదా, ఆడెవడో చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాడని ఆ డ్రెస్ నేను కావాలని నేను అడగకూడదు. ఏ డ్రెస్ అయితే ఏంటి, దాని మీద రేట్ రాసి ఆ ట్యాగ్ పట్టుకొని తిరగం కదా అని చెప్పి ఆ కుటుంబంలో కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. కాబట్టి ఏ కుటుంబం అయితే తల్లి, తండ్రి, పిల్లలు కలిసి కూర్చొని ఇంట్లో కష్టకాలు మాట్లాడుకుంటారు, అలాగే అందరూ కలిసి దేవుని స్తుతిస్తారు, అందరూ కలిసి దేవుని ప్రార్థిస్తారు, అందరూ కలిసి సంతోషంగా ఆనందంగా భోజనం చేస్తారు, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక భార్య కోరుకుంది ఏంటంటే తన భర్త, తన పిల్లలు కలిసి వారు సంతోషంగా ఆనందంగా మాట్లాడుకుంటూ భోజనం చేయాలనేది భార్య కోరుకుంటుంది. భర్త అంట నేను ఎక్కడ పార్టీకి వెళ్ళలే, నేను తినలే, నేను తినేసి పడుకున్నాను. మన కుటుంబంలో ఏముండదండి, ఆ కుటుంబ పరిస్థితులు ఒకరికొకరు తెలియదు. ఎవరు దోబర ఖర్చు వారిదే, ఎవరి ఇష్టం వారిదే, ఎవరి టైం వారిదే, ఎవరి సమయం వారిదే. కాబట్టి ఆ కుటుంబం మీద దేవుని హస్తం ఉండదు, దేవుని ప్రసన్నత, దేవుని ముఖ కాంతి, దేవుని కృప, కటాక్షం ఆ కుటుంబం మీద ఉండదు. ఎందుకంటే దేవుడు భార్య, భర్త, బిడ్డల్ని ఒక సంఘంగా గుర్తిస్తున్నాడు. భార్య, భర్త, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని ఒక సంఘంగా గుర్తిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంది, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకు ఘనమైనది అంటే ఒక కుటుంబము కట్టబడుతుంది, భర్త, భార్య, తరతరాలకు ఇద్దరు పిల్లలు, చిన్న సంఘంగా దేవుడు గుర్తిస్తున్నాడు. అందుకే రెండో మాటగా అంటున్నాడు, ఎక్కడ ఇద్దరు నా నామమును కూడి నన్ను స్తుతిస్తారో వారి మధ్యన నేను. దేవుడు మన మధ్యన ఉన్నారంటే భర్త, భార్య, పిల్లలు ఈ ముగ్గురు కలిసి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇవి మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. మన కుటుంబ క్రమబద్ధీకరమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి, సమృద్ధికరమైనటువంటి, సంతుష్టికరమైన జీవితాన్ని మనం అనుభవించాలంటే ఇల్లే ఒక పరలోకంగా మనం మార్చుకోవచ్చు. కానీ దాని విషయంలో ఎవ్వరికి కూడా ఆసక్తి ఉండదు. ఈవిడేమో ఏ టైంకి ఏ సీరియల్ వస్తుందో ఆ సీరియల్ కోసం పనులు చురుగ్గా చేసుకుంటూ ఉంటుంది. ఈయనేమో
ఈరోజు ఏ ఏ ఫ్రెండ్స్ని కలవాలి, ఎవరితో ఎంజాయ్ చేయాలి, ఎక్కడ ఏ పార్టీలో పాల్గొనాలి, ఈయన పరిస్థితి ఏంది. కొడుకు కూడా తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటాడు, కూతురు కూడా తన ఫ్రెండ్స్తో ఫోన్లు ఎక్కువసేపు మాట్లాడడమో లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి ఏదో లేనిపోని మాటలు వినడానికో ఇష్టపడుతుంది. కానీ అలాంటి స్థితిలో దేవుడు ఆ కుటుంబాన్ని కట్టలేడు, ఆ కుటుంబానికి అధిపతిగా ఉండలేడు, యజమానుడిగా ఉండలేడు. ఆ కుటుంబాన్ని ఒక క్రమబద్ధీకరమైనటువంటి ఒక సరళమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి స్థితిగతులు ఆయన కలిగి ఉండలేడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది రోమా 12లో, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాల్ని ఆయన కొరకు సమర్పించుకొనుడి. ఇట్టి క్రియ దేవునికి అనుకూలమైనదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ స్వతంత్రమును అనుగ్రహించి మనల్ని క్రీస్తు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మళ్ళా దాస్యం అనే కాడి కింద మీరు చిక్కు కొనకుడి. ఈ స్వతంత్రం అంటే మనకి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? రక్షణ. 3 అక్షరాలు. పాపము, ఇది 3 అక్షరాలే. ప్రార్థన, ఇది 3 అక్షరాలే. పాపం ఉన్నోడు ప్రార్థన చేయలేడు, ప్రార్థనోడు పాపం చేయలేడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ రక్షణలో ఏముందంటే, ఈ రక్షణలో మనకి మొదట నెమ్మది ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది. ఈ రక్షణలో మనకేముందంటే మానసిక శారీరక స్వస్థత ఉంది. ఈ రక్షణలో ఏముందంటే సకల ఆశీర్వాదాలు, సమాధానము, నెమ్మది, శాంతి ఉంది. దేవుని స్తోత్రం. సంతృప్తి, సంతుష్టి, సమృద్ధి కలిగినటువంటిది ఎందులో ఉందంటే ఈ రక్షణ అనే 3 అక్షరాల్లో ఉంది. దేవుడు మొదట నీకేమిస్తున్నాడంటే, నీకే కదా అందరికీ ఏమిస్తున్నాడంటే, 1 ఊపిరి, ఆక్సిజన్. 2వది జీవము, అంటే ఇంకో రోజు మనం బ్రతికొనడానికి దేవుని కృప. 3వది సమస్తమును, అంటే నీకు కావలసిన తిండి, బట్ట, నివాసము, నీకు ఇండ్లు, వాహనాలు, వెండి, బంగారం, సిరి సంపదలు, ధనధాన్యాలు, సుఖ సౌఖ్యాలు, సమృద్ధి అన్నీ కూడా దేవుడు నీకు ఆయన నామములో నీకు ఇస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వాటి గురించి చింతించకండి. అన్యజనులు అయితే ఎక్కువ వాటి గురించి చింతించి ఆలోచిస్తారు. మీకేమి కావాలనో మీ పరలోకమందున మీ తండ్రికి మీకంటే ముందుగా బాగా తెలుసు. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీ మనస్సులో, హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో, గృహాల్లో కట్టుకోండి. అప్పుడు అవన్నీ కూడా మీకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి ఈ లోకం నుంచి పిలిచాడు. మరలా తిరిగి బంధకాల్లోకి మీరు వెళ్ళిపోవద్దని చెప్తున్నాడు. చాలా కుటుంబాలు తిరిగి మళ్ళీ బంధకాల్లోకి వెళ్ళిపోతుంటాయి. నేత్రాసుకు, శరీరాసుకు, జీవపడంబానికి లోబడిపోతుంటాయి. శరీర క్రియలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. మనకిచ్చే సమయంలో మరి దేవుడు మనకి పరిశుద్ధ విశ్రాంతిని ఆరాధన ఇస్తున్నాడు. అలాగే ప్రతి నెల మొదటి వారం మందిరంలో జరిగే ప్రార్థన ఇస్తున్నాడు. అలాగే గృహ కూడికలు ఇస్తున్నాడు. ఎంతవరకు మనం వాటిలో పాల్గొగలుగుతున్నాం? మనలో భక్తి 3 విషయాలు దేవుడు చూస్తాడు. ఒకటి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, 2వది కుటుంబ ప్రార్థన, 3వది సమాజంతో జరిగే ప్రార్థన. ఈ 3 విషయాలు ఎవరైతే సక్సెస్గా ఉంటారో వారు నిజమైన స్వతంత్రులు, నిజమైన సమాధానాన్ని, శాంతిని అనుభవించేవారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో, హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్.